పంపిస్తా ఏడ అన్నా నువ్వు వెనుకుంటే కాదు కదా మీరు ముగ్గురు తరుణాలా రండి వాళ్ళు ఎక్కడ నిజంగా వెళ్ళండి ఆయన కూర్చుంటే బాగుంది అది ఎనికిరండి అన్న మీరు సైడ్ చేరాలన్నా సైడ్ చేరాలన్నా నరేష్ కొంచెం సైడ్ చేరాను నువ్వేం మాట్లాడద్దు వాడు వాడతా ఆయన ఆర్టిఫిషియల్ కూర్చోలేకుండా కూర్చో కొద్దిగా అట కూర్చో నువ్వు వెనక్కి నిలబడిపోయాట వస్తుంది కొట్టు తీసుకో మామ తీసుకో వస్తుంది వెనక్కి కొట్టు చెప్పారు మీరు చెప్పాలి ఆడోళ్ళు అసలు కనపడదు అందుకు మా కూర్చోమ్మ కింద కొంచెం వెనక్కి రండి
అన్న బయరెడ్డి ఇంతకు ముందు కూడా అమ్మ చెముది అమ్మా అమ్మ చెముది అమ్మ హార్ట్ పేషెంట్ అమ్మా హార్ట్ పేషెంట్ వాడదు నాకు సింటల్ మామ్ సైడ్ ఇట్లా లోపల మీ ద్వారా ఇచ్చినప్పుడు మాకు సంతోషం. అన్న అందరు ఇక్కడ చూడండి అన్న ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి మేడం మేడం ఒక్కసారి వీడియో కాడికి పెట్టినా జిల్లా వాళ్ళ ప్రజల్లో ఈరోజు బేడ బుడగజంగం వారు నన్ను ఇక్కడికి ఆహ్వానించడము, ప్రధానమంత్రి మోడీ గారు 16వ తేదీన ఇక్కడ పర్యటనకు రావడము, అట్లాగే బుడగజంగం ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఒకసారి వచ్చి చూడండి, మా పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో దారుణంగా ఉందో చూడండి అంటే ఇక్కడికి రావడం జరిగింది. అట్లాగే ప్రధానమంత్రి గారికి వాళ్ళ వినతి పత్రం ఏదైతే ఉందో వాళ్ళ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి అందించమని రిక్వెస్ట్ చేయడము జరిగింది.
ఇక్కడ బేడ బుడగ జంగం వారు మనకు తెలిసిందే. పోయినసారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు బుడగ జంగానికి ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇచ్చారు. బేడ బుడగ జంగం వారు పాపం వాళ్ళు బుర్రకథలు పాడుకుంటూ నోమాడ్స్ అన్నమాట, అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు. వీళ్ళు ఎంతో పేదరికంలో ఉన్నారు. ఏంటంటే రోజు బెగ్గింగ్ అడుపు తినే పరిస్థితి వీళ్ళకు ఉంది. ఈరోజు మనం పరిస్థితి గమనిస్తే చిన్న చిన్న కొట్టాలు కట్టుకొని గుడిసెలు వేసుకొని ఉండడం మనం అందరం గమనించాలి. ఇక్కడ బేడ బుడగ జంగంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నా పార్లమెంట్లో చాలా బాగా చదువుకునే పిల్లలు చాలా మంది ఉన్నారు. మామూలుగా వీళ్ళ పరిస్థితి ఎంత పేదరికంలో ఉన్నారు అంటే వాళ్ళు చదువుకోలేని పరిస్థితి, కానీ వీళ్ళు చదువుకొని 100% మార్క్స్ 98%, 99% లేకపోతే స్టేట్ ర్యాంక్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ కేవలము ఎస్సీ సర్టిఫికెట్ తీసేసిన కారణంగా వీళ్లకు ఈ పరిస్థితి ఏర్పడింది. పిల్లలకు చదువు దూరమై, ఉద్యోగాలు దూరమై ఎన్నో కష్టాలు పడుతుంది. మళ్ళీ ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికెట్ మేము ఇస్తాము, ఎస్సీలో చేర్చుతాము అని మాట ఇవ్వడం జరిగింది. అది నేను కూడా పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది. పార్లమెంట్ నుండి ఆర్జీఐకి వెళ్ళింది. ఆర్జీఐలో పెండింగ్ ఉంది. అది ఈ నెల వచ్చే నెలలో ఖచ్చితంగా ఆర్జీఐ దగ్గరికి కూడా ముఖ్యులను తీసుకెళ్లి నేను ఢిల్లీలో అసలు ఏంటి సమస్య అనేది మనం అందరూ మాకైతే నమ్మకము ఇక్కడ బేడ బుడగ జంగానికి నేను నా ఎంపీ పదవి పూర్తయ్యే లోపల వీళ్లకు ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలని నా వంతు కష్టపడుతున్నాను. అట్లాగే సీఎం గారు మా నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఫైట్ చేసి క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. అట్లాగే నేను కూడా ఖచ్చితంగా వీళ్ళకు న్యాయం చేస్తాను. వీళ్ళ వెంట నేను ఉంటాను, పోరాడతాను. అట్లా వీళ్ళ సమస్యలు ఏమున్నా సరే నా కుటుంబ సభ్యుల మాదిరిగా నేను వాళ్ళ సమస్యలు చూస్తాను. అట్లా ఇక్కడ మహిళలు చిన్న చిన్న ఆయిల్ ప్రాసెసింగ్ అని చెప్పి వాళ్ళు తెలిసి తెలియక చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళకు కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఒక చిన్న ఫ్యాక్టరీ టైప్ లో ఆయిల్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అట్లా కొంచెం అవగాహన కల్పించి వీళ్ళతో ఏర్పాటు చేసే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఈ 16 తర్వాత వీళ్ళతో సమావేశం పెట్టి వీళ్ళకు ఒక దారి చూపించడం అయితే చేస్తాను.